శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా అణిచాడో మీకు తెలుసా? ఈ అద్భుతమైన తులాభారం లీల ద్వారా కృష్ణుడు మనకు భక్తి విలువను ఎలా నేర్పాడో ఈ వీడియోలో తెలుసుకోండి. శ్రీకృష్ణుడు అంటే లీలలతోనే కాదు, భక్తుల అహంకారాన్ని ప్రేమతో అణిచే మహానుభావుడు కూడా. అలాంటి లీలల్లో ఒకటి సత్యభామ గర్వాన్ని అణిచిన కథ. సత్యభామ కృష్ణుడి ప్రియ భార్య, అపార సౌందర్యం, అపార సంపద కలిగిన రాజకుమార్తె. తన అందం, ధనం, రాజకీయం వల్ల నేను లేకుండా కృష్ణుడికి ఆనందం లేదు అనే గర్వం ఆమె మనసులో పెరిగింది. ఒకరోజు నారద మహర్షి ద్వారకకు వచ్చి సత్యభామతో ఇలా అన్నాడు: అమ్మా, నీవు కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో తెలుసు. కాని నిజమైన ప్రేమను పరీక్షించాలంటే తులాభారం చెయ్యాలి. సత్యభామ గర్వంగా అంది: నా బంగారం, వజ్రాలు, నవరత్నాలు అన్నీ పెట్టినా కృష్ణుడి బరువును తూచగలను. అనుకున్నట్టే తులాభారం ప్రారంభమైంది. ఒకవైపు శ్రీకృష్ణుడు కూర్చున్నాడు, మరోవైపు సత్యభామ బంగారం పోస్తూనే ఉంది. కాని తులం కదలలేదు. ఆమె ముఖంలో ఆందోళన, గర్వం కరిగిపోయింది, కళ్లల్లో కన్నీరు. అప్పుడు రుక్మిణీదేవి ముందుకొచ్చింది. ఆమె చిరునవ్వుతో ఒక చిన్న తులసి ఆకును తీసుకుని శ్రీకృష్ణ అని భక్తితో తులంలో వేసింది. అద్భుతం! తులం వెంటనే కదిలింది. కృష్ణుడి బరువు తూచబడింది. అప్పుడు శ్రీకృష్ణుడన్నాడు: సత్యభామా, ధనం కాదు, గర్వం కాదు, నిస్వార్థమైన భక్తి మాత్రమే నన్ను తూచగలదు. ఆ మాటలతో సత్యభామ గర్వం పూర్తిగా కరిగిపోయింది. ఆమె కృష్ణుడి పాదాల వద్ద శరణు వేడింది. ఈ లీల మనకు నేర్పే పాఠం ఒక్కటే: భక్తికి మించిన బలం ప్రపంచంలో లేదు. చూడండి, షేర్ చేయండి, శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.